ప్రధానంగా మాజీ మంత్రి చిలకలూరుపేట మాజీ పాటలు ఎవరు పెట్టారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిత్యం చురుకుగా యాక్టివ్గా పనిచేసేటటువంటి విడుదల రజనీ గారికి ధన్యవాదాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. ధన్యవాదాలు దేనికంటే ఆమె మీద చాలా కేసులున్నా, చాలా ఒత్తిడి ఉన్నా, నన్ను అరెస్ట్ చేసినప్పుడు, నన్ను జైలుకి పంపినప్పుడు కోర్టు దగ్గరికి వచ్చారు, పోలీసులు నివారిస్తున్నా, నా కుటుంబం దగ్గరికి వచ్చి నా భార్యని, నా పిల్లల్ని అలకరించారు, వారికి ధైర్యాన్ని ఇచ్చారు. ఆ తర్వాత నేను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా మానసికంగా నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తుల్లో విడుదల రజనీ గారు ఒకరు. అందువల్ల ఆమెని పలకరించి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రావడం జరిగింది. తమ్మిరెడ్డి ఈయన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది పాపం తిరుపతిలో, తమ్మిరెడ్డి. ఆయన సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ. ఆయన ఎప్పుడో పోస్టులు పెట్టాడంట, ఎవరి మీదో, లోకేష్ మీద పెట్టాడో, చంద్రబాబు మీద పెట్టాడో, లేకపోతే ఈ పెమ్మస అనేది కొత్తగా వచ్చాడు కదా, కొత్త పిచ్చోడు పొద్దురగడేది, బాగా డబ్బులు ఉండేవి, వచ్చాడు. ఆయన అసలు ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థం కాదు. ఒక మాటతో చంపేస్తానంటాడు. ఏం చంపుతాడు ఏమో మరి. అమెరికా నుంచి వచ్చాడు, మళ్ళీ అమెరికా పోతాడు. ఏమైంది ఆయన సొమ్ము? ఇక్కడ కదా వచ్చేది, మళ్ళీ కింద మీద పడేది. బాగా క్యాష్ పార్టీ. చంద్రబాబు కన్నా ఎక్కువ డబ్బులు ఉన్న మనిషి ఆయన, బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆయన మీద పోస్టింగ్లు పెట్టాయంట. ఆయన మొన్న ఏం చేశారంటే 31వ తారీఖు సుమారు 8:30 రాత్రిపూట తమ్మిరెడ్డి అనేన్ని మఫ్టీలో ఉన్న పోలీసులు ఎత్తుకుపోయారు. మఫ్టీలో ఉన్న పోలీసులు అర్థం కాలే, ఎవరు ఎత్తుకుపోయారు, దొండగులు ఎత్తుకుపోయారు, ఎవరు ఎత్తుకుపోయారు అర్థం కాక కింద మీద పడ్డారు. ఎవరో చెప్పారు రాత్రి 11కి వాళ్ళ కొడుకుకి వాళ్ళకి, అయ్యా మీ నాన్న మఫ్టీలో ఉన్న పోలీసులు ఎత్తుకుపోయారని. మఫ్టీలో ఉన్న పోలీసులో లేకపోతే దుండగులు లేకపోతే ఇంకెవరో అర్థం కాక ఒక కేసు పెట్టారు, మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత 2వ తారీఖు నిన్న హైకోర్టులో ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అది నోటీస్ వెళ్ళింది. నోటీస్ అంతా ఎలక్ట్ అయ్యారు పోలీసులు. ఎలక్ట్ అయ్యి నిన్న సాయంత్రం లాలాపేట పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తేల్చారు. తిరుపతిలో ఎత్తుకొచ్చి మఫ్టీలో సుమా డ్రెస్ వేసుకుని రాలా పోలీసులు, మఫ్టీలో తీసుకొచ్చి చితగ్గొట్టి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఏమైంది తెలుసా? రిమాండ్ రిజెక్ట్ చేశారు. రిమాండ్కి పంపవలసిన అవసరం లేదు అని రిజెక్ట్ చేశారు. నా దానిలో రిజెక్ట్ చేయలేరు, అది కూడా రిజెక్ట్ చేయాల్సిన కేసే. అసలు పోలీసులు బిలో 7 years కేసులు ఉన్నప్పుడు ఇది చట్టం, ఇది న్యాయం, ఇది జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి సారాంశం. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో నేను ముద్దాయిగా ఉన్నా, రజనీ గారు ముద్దాయిగా ఉన్నా, ఎవరు ముద్దాయిగా ఉన్నా పోలీసులు అరెస్ట్ చేయడానికి వీలు లేదు. 35 Clause 3 BNS నోటీస్ ఇచ్చి పంపించాలి. నా కేసులో నోటీస్ పంపించాలి, రావు పంపారు. ఈ కేసులో మీరు అసలు కోర్టుకి ఎందుకు తీసుకొచ్చారు? ఇతనికి 35 Clause 3 BNS ప్రకారం ఇచ్చి పంపాలి కదా అని మ్యాజిస్ట్రేట్ గారు చివాట్లు పెట్టి వదిలారు. ఇది కథ. ఈ తమ్మిరెడ్డి అనే వ్యక్తిని సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారని 8:30 రాత్రిపూట తీసుకొచ్చి మఫ్టీలో ఉన్న పోలీసులు చితగ్గొట్టి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వారు ఆయన్ని విడుదల చేశారు. ఏంటండి ఇది? ఏం చేస్తున్నారు పోలీసులు ఈ రాష్ట్రంలో? మనుషులు కాపాడుతున్నారా, మనుషులు హింసిస్తున్నారా? పోలీసులా మీరు రౌడీలా? చట్టం ఉందా మీకు లేదా? ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఇండియన్ పోలీస్ సర్వీస్ చంద్రబాబు గూడి కింద చేస్తున్నారా? అందరినీ కాదు సుమా, కొంతమంది. అందరు ఐపీఎస్ ఆఫీసర్లు అలా కాదు, కొంతమంది మాత్రమే. చాలా సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళని అప్రిషియేట్ చేస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఏమో తెలియదు. నేను మీకు ఒకటి గుర్తు చేస్తా. గవర్నమెంట్ వచ్చినటువంటి 2 మాసాల్లోనే
వంశీ ఉన్నాడు కదా, వంశీ ఇంటి మీద దాడి చేశారు వెంకట్రావు వాళ్ళు, గెలిచినటువంటి వాళ్ళు. ఒక పావు గంట దాడి చేశారు, 20 నిమిషాలు దాడి చేశారు. మరుక్షణం ఎస్పీ వచ్చాడు, మొత్తం కొట్టేశాడు, లాఠీ చార్జ్ చేసి మొత్తం పారిపోయారు. అప్పుడు ఎందుకు కొట్టారు, అప్పుడు ఎందుకు డిస్పర్స్ చేశారు, నా మీదకి వచ్చి ఎందుకు డిస్పర్స్ చేయలేదంటే అక్కడున్న పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్ ఆఫీసర్, వెన్నెముకున్న ఆఫీసర్, ఆయన ఇమీడియట్గా ఆర్డర్ ఇచ్చాడు. చట్ట ప్రకారం రూల్ ప్రకారం వెళ్తాడు తప్ప ముఖ్యమంత్రి చెప్పినా ప్రధానమంత్రి చెప్పినా వినడు. అందువల్ల అక్కడ గొడవ జరుపుకోకుండా కాపాడబడింది, ప్రభుత్వ పరువు ప్రతిష్టలు కూడా కాపాడబడ్డాయి. నా దగ్గర ఎస్పీ గారు 7 గంటల 20 నిమిషాలు అసలు ఎవరికి దొరకలా, ఆయన అజ్ఞాతంలో గెలిపాడు. నాకు అర్థం కాల, ఎంత పేరు వచ్చింది పోలీసులకి, చెడ్డ పేరు. ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వచ్చిందో చూడండి. తన గొయ్యి తాను తవ్వుకుంది ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను అందరి పోలీస్ ఆఫీసర్లకి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక విధంగా బ్యాడ్ పోలీస్ ఆఫీసర్లకి హెచ్చరిక చేస్తున్నా. ఇలాంటి ఆచరణ యోగ్యం చేసేటటువంటి తప్పుడు విధానాలను తమ్మిరెడ్డి లాంటి వాడిని తీసుకొచ్చి కొట్టడమో, కోర్టులో ప్రొడ్యూస్ చేయటమో, అంబటి రాంబాబు లాంటి సీనియర్ నాయకుడిని, ఏజ్లో ఉన్నవాడిని, మాజీ మంత్రిని ఇంటి మీద పడి కొడతంటే నోరు మూసు కూర్చుంటే మిమ్మల్ని వదిలిపెట్టమని కూడా మనం చేస్తున్నాం. మేం కాదు, చట్టం మిమ్మల్ని వదిలిపెట్టదు, గుర్తుపెట్టుకోండి. ఐపీఎస్ ఆఫీసర్లు, మీరు ఐపీఎస్ ఆఫీసర్లు అంటే ఎంత నాణ్యత కలిగినటువంటి వారిగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ని ఎంత చక్కగా కాపాడాలి. కాపాడకపోగా ఈ విధంగా దిగజారిన లా అండ్ ఆర్డర్ని తీసుకొస్తున్నారు రాష్ట్రంలో. ఈ రాష్ట్రం ఇలాగే కొనసాగితే చాలా ప్రమాదంలో పడుతుందనే విషయాన్ని నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొందరికి హెచ్చరిక చేస్తున్నాను. సిన్సియర్గా ఉండే వాళ్ళకి అందరినీ కూడా అభినందిస్తున్నాను. దురదృష్టం ఏంటంటే సిన్సియర్గా ఉండే వాళ్ళందరూ నాన్ ఫోకల్లో ఉన్నారు, ఎవరు ఫోకల్లో లేరు. ఎస్పీలుగా తక్కువ మంది ఉన్నారు అట్లాంటి నాన్ ఫోకల్, ఎక్కడో మూలేస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు ఎదురు కాబట్టి. వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ నేను ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించాలనుకుంటే మీరు వేధించలేరు కదా, మరింత పట్టుదలగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మేము పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తాం. ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలకు తెగించి కూడా కృషి చేస్తాం. ఎందుకంటే మా ప్రాణాల మీద మీరు గురి పెట్టారు కాబట్టి ప్రాణాలకు తెగించి కూడా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరొక్కసారి మాజీ మంత్రివర్యురాలు రజనీ గారిని, ఆమె ధైర్యంగా ఉన్నందుకు, కేసులను ఎదుర్కొంటున్నందుకు ఆమెను అభినందిస్తున్నాను. అన్ని కష్టాల్లో ఉండి నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నా కుటుంబానికి, నాకు ధైర్యాన్ని నూరిపోసినటువంటి వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ అందరి సమక్షంలో చెప్పదలుచుకున్నాను. మేము సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను కానీ, రజనీ గారు కానీ, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ ఈ జిల్లాలో మా మీద అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. మీరు చూశారు, నేను గుడికెళ్తూ వస్తుంటే నా మీద దాడి చేశారు, నా మీద కేసు పెట్టారు. ఆమె గుడికెళ్ళి వస్తుంటే ఆమె మీద దాడి చేశారు, ఈ మీద కేసు పెట్టారు. అంటే దాడి చేసిన వారి మీద కేసులు పెట్టరు, బాధితులు మాత్రమే వారి మీద మాత్రమే కేసులు పెడతారు. మేము బాధిత కేసులు పెడతారు, దాడి చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టరు. ఇవాళ జరుగుతున్నటువంటి విధానం రాష్ట్రంలో అది అనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీరు చూశారు కదా, మా ఇంటి మీద 7 గంటల 20 నిమిషాల పాటు దాడి జరిగింది, లైవ్లో అందరూ చూశారు. వాళ్ళ మీద కేసు పెట్టింది ఏంటి? సింపుల్ కేసు, బెయిల్ ఇచ్చి పంపిస్తారు ఆ రోజునే. నేను 7 గంటల 20 నిమిషాల పాటు బాధితుడిగా ఉండి ప్రాణాలు ఉంటాయా పోతాయా అనే సందేహంతో ఉంటే నా మీద అప్పుడే అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 18 రోజుల పాటు కారాగారంలో ఉండే విధంగా చేశారు. అంటే పోలీసు వారి చేతిలో ఉంటే బాధితుల్ని జైల్లో పెడతారు, నిందితుల్ని మాత్రం రాచబాటలో బయటికి పంపించేస్తారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. అది విడుదల రజనీ గారి విషయంలో కానీ, నా విషయంలో కానీ జరుగుతున్నటువంటి విధానం ఇది అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించాలి. ముఖ్యంగా మేధావులు, న్యూట్రల్స్ గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. లీగల్ ఫైట్ హామీ చేస్తున్నారు, నేను కూడా లీగల్ ఫైట్ చేస్తున్నాను. లీగల్ ఫైట్తో పాటు ప్రజా పోరాటం కూడా చేస్తాను. దానిలో వెనకడుగు వేసే ప్రశ్నే లేదు.
నా మీద పెట్టిన కేసుల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకి పంపారు. మేము ఇచ్చిన కంప్లైంట్లు మాత్రం 7 years బిలో పెట్టి చెత్తబుట్టలో పారేసేటువంటి కార్యక్రమం చేసి నిందితులను మాత్రం బయట శుభ్రంగా తిప్పుతున్నారు. దీని మీద డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు ఫైట్ అని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయింది అని చెప్పడానికి మన నర్సరావుపేటలో 3 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనే ప్రధానమైనటువంటి ఉదాహరణ. ఒక తెలుగుదేశం శాసనసభ్యులు వెళ్ళి ఎస్పీ ఆఫీస్ను ఆక్రమించుకున్నారు. ఎస్పీ గారు ఏదో డిమాండ్ చేశారంటే ఆయన చేయలేదు. చేయకపోగా వెళ్ళిపోయాడంట ఆఫీస్ నుంచి. మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? ఐపీఎస్ ఆఫీసర్ నాకు అర్థం కాదు. ఒక శాసనసభ్యుడు వచ్చి అడిగితే ఆ పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే ఏదో ఒక సర్దుబాటు చేసుకోవాలి వాళ్ళు. ఆయన వెకేట్ చేసి వెళ్ళిపోయాడంట ఎమ్మెల్యే గారిని ఆఫీసులో పెట్టి. ఎమ్మెల్యే గారు చూడండి, ఆయన మరి ఏంటో ఆయన గొప్ప విచిత్రమైన ఎమ్మెల్యే గారు. ఎస్పీ రూమ్ తాళం వేశాడు లోపల నుండి. బయటికి రమ్మడికి రానన్నాడు. ఎక్కడ విన్నారు ఎలాంటి కథ? ఎప్పుడైనా విన్నారా? నేను బయటికి రానన్నాడు. ఎవరు? పల్లా శ్రీనివాస్ ఫోన్ చేశాడంట, బయటికి రాను ఆయన అని. నేను రానన్నాడు. ఇక్కడ నర్సరావుపేట జిల్లా పార్టీ అధ్యక్షులు వెళ్ళి చెప్పారంట, బయటికి రమ్మని. నేను రానన్నాడు. ఎవరికి? సర్వశ్రేష్ఠ త్రిపాఠి అని ఒక ఐజీ గారు ఆయన వచ్చాడు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు వచ్చి నేను బయట రానన్నాడు. ఏం చేయాలి బయట రాకపోతే? ఎవరైనా ఓ ప్రజాప్రతినిధి. ఏ ప్రజాప్రతినిధి? తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి. ఏం చేశారో చూసారా? ఇప్పుడు విన్నారా? చరిత్రలో నిలిచిపోయే సంఘటన. తలుపులు పగలు కొట్టారు. పోలీసు వారు, ఒక ఎమ్మెల్యే గారు, అది అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు ఎస్పీ ఆఫీసులో ఉండి లోపల తాళం వేసుకుంటే ఎస్పీ ఆఫీసు రూము తాళాలు పగలగొట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా కాస్త ముదురు కేసు అనుకుంటా. ఎస్పీ ఆఫీస్ తాళాలు పగలగొడితే నేను దొరుకుతానా అని ఆయన బాత్రూంలోకి వెళ్ళాడు. ఉన్నారా? బాత్రూంలోకి వెళ్ళాడు. ఏం చేయాలి? సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు అక్కడ ఉండి ఆర్డర్స్ ఇచ్చాయంట, బాత్రూమ్ తలుపులు కూడా బలగొట్టమని. బాత్రూమ్ తలుపులు కూడా బలగొట్టి తీసుకొచ్చారు ఆయన. ఎవరితను? నక్సలైటా? సంఘ విద్రోహ శక్తా? లేకపోతే పోలీస్ ఆఫీస్ మీద దాడి చేయడానికి వచ్చిన దొండ కూడా కాదు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిచినటువంటి శాసనసభ్యుడు. ఆయన మీద కేసు పెట్టారా? అడుగుతా. ఏమండి ఎస్పీ గారు కేసు పెట్టారా? ఏమండి ఐజీ గారు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు కేసు పెట్టారా? డీజీపీ గారు కేసు పెట్టారా? అమ్మా హోంమంత్రి గారు కేసు పెట్టారా? అలాగే బెటర్. మా మీద దాడి జరిగితే మాత్రం రజనీ గారి మీద కేసు పెడతారు, నా మీద కేసు పెడతారు. ఆళ్ళు కొట్టుకు చేస్తే మర్డర్ కేసులో పిన్నెల రామకృష్ణారెడ్డిని పెడతారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఈ అన్యాయం అనాలి సాగిద్ది 3 సంవత్సరాలు అంతేనా? ఇంకెక్కువ సాగిద్దా? ఎట్టి పరిస్థితుల్లో 3 సంవత్సరాల మించి ఒక్కరోజు కూడా ఈ అన్యాయం జరగకోకుండా ప్రజలు మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని దయచేసి మర్చిపోద్దని మనం చేస్తున్నాం. ఆమె జైలుకి వెళ్ళలేదు, అంతే తేడా. ఆమె మీద కూడా అనేకమైన అక్రమ కేసులు పెట్టారు. అరెస్ట్ చేయాలని ప్రతి నిత్యం ప్రయత్నం చేశారు. ఆ భగవంతుడు దయ కానివ్వండి, న్యాయస్థానాల్లో వారు అప్రోచ్ అయ్యి సరైన సమయంలో కొన్ని ఆర్డర్స్ తెచ్చుకోవడం వల్ల కానివ్వండి, ఆమె జైలుకు వెళ్ళకోకుండా, మహిళ అయినప్పటికీ కూడా జైలుకు వెళ్ళకోకుండా ఆమెను కాపాడుకోగలిగారు. అయితే వాళ్ళ మరిది గారు గోపి జైలుకు వెళ్ళాడు, బెయిల్ తెచ్చుకున్నాడు. రజనీ గారిని కూడా మహిళ అయినా, మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి అయినా ఏదో ఒక విధంగా ఆమెను హెరాస్ చేయాలి, ఆమెను భయపెట్టాలి అనే ఉద్దేశంతో కటకటాలకు పంపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా నాకు మానసికంగా సపోర్ట్ చేసినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో మాజీ మంత్రివర్యురాలు రజనీ గారు కూడా ఒకరు. అందువల్ల వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకోవాలనే ఉద్దేశంతో రావటం జరిగింది. అదేవిధంగా ఆమెను హెరాస్ చేస్తున్నా ధైర్యంగా నిలబడినందుకు ఆమెని అప్రిషియేట్ చేసే కార్యక్రమం కూడా ఇవాళ నేను తలపెట్టానని మనం చేస్తున్నాం. కార్యకర్తల మీద కేసులు పెట్టి మమ్మల్ని అణచాలనుకుంటున్నారేమో, ఇంపాసిబుల్. మీరు అణచాలనుకుంటే ఉవ్వెత్తున లెగుస్తామని కూడా మనం చేస్తున్నాం.
అవసరమైతే మా కార్యకర్తలు మేము జైలుకి వెళ్ళి జైలు బరో చేస్తాం, జైలులోనే ఉంటాం, కాసుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎక్కడ ఒక అడుగు కూడా వెనక్కి వేయడానికి మేము సిద్ధంగా లేవు. మీరు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం, ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి ప్రజల్ని సమీకరించుకుంటాం, పోరాటాల బాట పడతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కోట్లు పెట్టాలి కదా, నేను పేటర్ని, నాకు 65 సంవత్సరాలు. కోట్లు పెట్టాలిగా పోలీసు లాకప్ నుంచి కొడతారేమండి? ఎవరినో కొట్టడం సంగతి దేవుడు ఎరుగు. నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు ఈ దుర్మార్గ ప్రభుత్వం. వదిలిపెడతానా అంటున్నా. ఆ కొట్టాలని ప్రయత్నం చేసిన సీఐని వదిలిపెడతానా? కొట్టమని ఆదేశించిన నాయకుడు ఎవడో వాడిని వదిలిపెడతానా? ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో చట్ట ప్రకారం వారి మీద వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్. ఎన్ని రోజులైనప్పటినీ యాక్షన్ తీసుకుంటామని కూడా మనం చేస్తున్నాం. నేను మావిగన్ గురించి ఈవినింగ్ నేను ప్రెస్ మీట్లో మాట్లాడబోతున్నాను ఇక్కడ హెడ్ ఆఫీస్లో నోట్ తీసుకుని. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 2 మాటలు చెప్తాను, మీరు అడిగారు కాబట్టి. చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారం అమరావతిని పూర్తి చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఎన్ని? 2 లక్షల కోట్లు కావాలి. ఆయన చెప్పింది నేను చెప్పింది ఎవరు కాదు. ఇప్పుడు పూర్తి అవ్వలేదు. నేను నువ్వు బతికుండా పూర్తి అయిద్దా? నాకు నమ్మకం లేదు. మీకు ఒక నమ్మకం ఉంటే చెప్పండి. అది పూర్తయ్యే పథకం కాని దాన్ని పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మావిగన్ అదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం. రాసుకోండి. ఇవాళ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, చేసుకోండి. మావిగన్నే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం. అదే జరుగుతుంది. ఇది 2 లక్షల కోట్లు, ఇప్పుడు 50 లక్షల కోట్లు తీసుకొచ్చి 60 లక్షల కోట్లు తీసుకొచ్చాడు, గంగలో పోస్తున్నాడు. మీరు చూశారు కదా. ఒక ప్రొఫెసర్ రామచంద్రయ్య ఆయన ఒకటే చెప్పాడు, ప్రపంచంలో చాలా పట్టణాలు చూశాను, అమరావతి లాంటి పట్టణాన్ని నేను త్వరగా చూడలేదండి. ఏందే స్వామి అంటే, నదిలో నుంచి నీళ్లు తోడి లేదా పెట్టి చెరువులు నింపుతారు, కానీ అమరావతిలో నీళ్లు తోడి నదిలోకి పోయాలి. అది పరిస్థితి. అంటే అమరావతి లోతట్టు ప్రాంతం. అది సెలెక్ట్ చేస్తున్నాడు అబ్బాయి. ఎవరబ్బాయి? మన చంద్రబాబు గారు. ఇప్పుడు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాడో నాకు అర్థం కాల. దుర్మార్గం. నేను మరొకసారి చెప్తున్నా, అమరావతి పూర్తయ్యే అవకాశం లేదు. మావిగనే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి మంత్రం కాబోతుంది రేపు, గుర్తుపెట్టుకోండి. అలా తెలియగలుగుతానండి. అలా అమరావతిని మార్చడానికి వీలు లేదు అని చట్టం తీసుకొచ్చారేంటి? ఎవరు మారుతారని భయం నీకు? అంటే నువ్వు రావనేగా మళ్ళా ఏమన్నా అనుమానమా? నా ఇంకో మాట చెప్తా, అది నువ్వు చట్టం చేసేంత మొగడు అయితే వచ్చేవాడు చట్టం చేయలేడు తిరిగి. కామన్ సెన్స్ లేదా చంద్రబాబు నీకు? ఇన్ని సంవత్సరాలు వచ్చింది, ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉందని చెప్తున్నావు నువ్వు. అసలు నీకు రాజకీయ పరిజ్ఞానం ఉందని భావించేవాడు అమాయకుడు. నీకు రాజకీయ పరిజ్ఞానం, నీకు అభివృద్ధి మీద ఒక పట్టు ఉంటే అమరావతి ఎందుకు పెడతావా రాజధాని? గుంటలో ఎందుకు పెడతావా రాజధాని? వర్షం వస్తే నిండిపోయేటటువంటి చెరువులాగా నిండిపోయి అమరావతి ఎందుకు పెడతావు? స్వార్థం, డబ్బు సంపాదన, కొడుకుని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి కోరిక, ఇవి తప్ప ఏవీ లేవు. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడు అనుకోవటం మన అమాయకత్వం తప్ప మరొకటి కాదనేది రాబోయే తరం ఖచ్చితంగా అర్థం చేసుకుంటుందని నేను భావిస్తున్నాను. మరొకసారి చెప్తున్నా, మావిగనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం. మరొక మార్గమే లేదు. అమరావతి అనేది అది పూర్తయ్యే ప్రాజెక్టు కాదు, మన అగాధంలోకి దించేటటువంటి ప్రాజెక్టు.